హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అంజలి హోమ్ పాయింట్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఇండిపెండెన్స్ డే స్పెషల్గా మనకు ఫ్లాగ్లో ఉండే 3 కలర్స్ వచ్చేలా ఇక్కడ నేను స్వీట్ రెసిపీని ప్రిపేర్ చేశాను. ఆ రెసిపీని నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను అండి. ముందుగా అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. అండ్ ఈ స్వీట్ రెసిపీ వచ్చేసి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. నోట్లో వేసుకోగానే ఇట్టే కరిగిపోతుంది అనమాట, అంత సాఫ్ట్గా ఉంటుంది. మరి ఎలా తయారు చేసుకోవాలో మరియు ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దామా. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ను ఉంచుకోవాలి. మంట అనేది లో ఫ్లేమ్లో ఉంచుకోవాలి. మనకి ఈ ప్రాసెస్లో స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఇక్కడ నేను ఒక అరకప్పు వరకు నెయ్యిని వేసుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే నూనెను కూడా వేసుకోవచ్చండి. నెయ్యి వేస్తేనే ఈ స్వీట్ రెసిపీ అనేది చాలా బాగుంటుంది. నేను ఇదే కప్పుతో అరకప్పు నెయ్యిని వేసుకున్నాను కాబట్టి ఒక కప్పు వరకు మైదా పిండిని యాడ్ చేసుకుంటున్నాను. మైదా పిండిని అంతా ఒకటేసారి వేసుకుంటే మనం కలుపుకోవడానికి కష్టంగా ఉంటుంది. అందుకనేసి కొద్ది కొద్దిగా వేసుకుంటూ బ్యాచెస్ లాగా డివైడ్ చేసుకొని వేసుకోవాలి. ఒకసారి అంతా వేసేసుకొని బాగా కలుపుకోవాలి, ఉండలు అనేటివి లేకుండా. లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలండి స్టవ్ని, అది మాత్రం మర్చిపోకండి. చూడండి, ఈ విధంగా గట్టిగా ఉంది కదా, ఉండల మాదిరిగా. సో ఇది మనము లో ఫ్లేమ్లోనే ఉంచుకుంటూ కుక్ చేసుకోవాలన్నమాట. ఇది బాగా కుక్ అయ్యి దీని నుంచి మనకి నెయ్యి అనేది సపరేట్ అవుతుంది అనమాట, లూజ్గా వస్తుంది కన్సిస్టెన్సీ. అంతవరకు మనం కుక్ చేసుకోవాలి. చూడండి, కాసేపటికి కలర్ చేంజ్ అయ్యి కొద్దిగా లూజ్గా తయారైంది కదా. ఈ మైదా పిండి మిశ్రమం అనేది ఇంకాస్త లూజ్గా తయారవ్వాలన్నమాట. అంతవరకు మనము కుక్ చేసుకోవాలి లో ఫ్లేమ్లోనే ఉంచుకుంటూ. సో మనం ఇందాక నెయ్యి వేసాం కదా, అది అనేది కొద్ది కొద్దిగా మైదా నుండి రిలీజ్ అయ్యి మనకి కన్సిస్టెన్సీ అనేది లూజ్గా వస్తుంది. చూడండి, కాసేపటికి కన్సిస్టెన్సీ ఈ విధంగా లూజ్గా వచ్చింది కదా, అంతవరకు మనము కుక్ చేసుకోవాలి లో ఫ్లేమ్లోనే ఉంచుకుంటూ. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మైదా పిండి మిశ్రమాన్ని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇదే దాంట్లో ఉంచారనుకోండి ఇంకా మాడిపోతుంది అనమాట, అందుకే వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకొని ఒక 5 మినిట్స్ వరకు దీన్ని చల్లారనివ్వాలి. 5 మినిట్స్ తర్వాత ఇందులో మనము షుగర్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక కప్పు మైదా పిండి తీసుకున్నా కాబట్టి 3/4 కప్పు వరకు పౌడర్ షుగర్ని యాడ్ చేస్తున్నాను. ఈ పౌడర్ షుగర్ని కూడా అంతా ఒకటేసారి వేసుకుంటే మనకి కలుపుకోవడానికి కష్టంగా ఉంటుంది. అందుకనేసి 3 బ్యాచెస్ లాగా డివైడ్ చేసుకొని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఈ మైదా పిండి మిశ్రమంలో షుగర్ పౌడర్ని కలుపుకోవాలి. రెండు కూడా బాగా మిక్స్ అవ్వాలి. అంతవరకు మనము కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ షుగర్ పౌడర్ని వేసుకుంటూ కలుపుకోవాలి. చూడండి, కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటుందన్నమాట. ఈ విధంగా షుగర్ పౌడర్ అండ్ మైదా పిండి అంతా బాగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత దీన్ని 3 పార్ట్స్ లాగా డివైడ్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఇందులో మనకి ఫ్లాగ్లో 3 కలర్స్ వస్తాయి కదా, ఆ కలర్స్ కోసం అనేసి ఇక్కడ నేను 3 పార్ట్స్ లాగా డివైడ్ చేశాను. సో ఇలా డివైడ్ చేసిన మైదా పిండి మిశ్రమాన్ని ఒక్కొక్క పార్ట్ని ఒక్కొక్క బౌల్లోకి తీసుకుంటున్నాను. ఈ విధంగా ఈక్వల్ పార్ట్స్ లాగా డివైడ్ చేసుకొని వేటికవి సపరేట్ చేసుకోవాలి. చూడండి, ఈ 3 బౌల్స్లలోకి నేను సపరేట్ చేసుకున్నాను. ఒక బౌల్లో వచ్చేసి మనకి ఫ్లాగ్లో గ్రీన్ కలర్ ఉంటుంది కదా, గ్రీన్ కలర్ ఫుడ్ కలర్ని కొద్దిగా వాటర్లో కలిపి యాడ్ చేసుకుంటున్నాను. ఈ గ్రీన్ కలర్ వేసిన తర్వాత ఈ మైదా పిండి మిశ్రమంలో బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. కొద్దిగా అంటే కొద్దిగా వేసుకుంటే సరిపోతుందండి, మరి ఎక్కువ వేస్తే మీకు బ్రైట్ కలర్ అనేది వస్తుంది. ఇందులో వచ్చేసి నేను ఆరెంజ్ ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నాను. సో ఇలా ఫుడ్ కలర్ వేసిన తర్వాత ఈ మైదా పిండి మిశ్రమాన్ని కూడా బాగా కలుపుకోవాలి. సో అందులో వచ్చేసి వైట్ కలర్ కాబట్టి దాన్ని అలాగే ఉంచుతున్నాను. చూడండి, ఈ విధంగా అన్నీ కలుపుకోవాలి. ఇప్పుడు ఒక కంటైనర్ తీసుకోవాలి. ఇక్కడ నేను గ్లాస్ కంటైనర్ తీసుకున్నాను. దాన్ని ముందుగా నెయ్యితో గ్రీజ్ చేశాను. దీనిపైన వచ్చేసి బటర్ పేపర్ పెడుతున్నాను అనమాట. మనకి ఈజీగా బర్ఫీ అనేది బయటకు వచ్చేస్తుంది అనమాట కంటైనర్ నుంచి. సో ఫస్ట్ వచ్చేసి ముందుగా నేను ఇందులో గ్రీన్ కలర్ మైదా పిండి మిశ్రమం ఉంది కదా, దాన్ని వేస్తున్నాను. ఇలా వేసేసి కంటైనర్ అంతా స్ప్రెడ్ చేస్తున్నాను ఈవెన్గా. మనకు బర్ఫీ లాగా రావాలి కాబట్టి 3 లేయర్స్ ఉండాలి కదా, అందుకనేసి ఒక లేయర్ గ్రీన్ కలర్ వేస్తున్నాను. ఇప్పుడు ఇంకో లేయర్ వచ్చేసి వైట్ కలర్ కోసం అనేసి ఇది ఇందులో ఫుడ్ కలర్ యాడ్ చేయలేదు కదా, ఆ మైదా పిండి మిశ్రమాన్ని ఇందులో వేస్తున్నాను. ఇలా వేసేసిన తర్వాత దీన్ని కూడా ఇంకో లేయర్ మాదిరిగా ఈవెన్గా స్ప్రెడ్ చేయాలి. అన్నీ కూడా ఈక్వల్గా రావాలన్నమాట మనకు లేయర్స్, ఆ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా స్ప్రెడ్ చేసాం కదా. ఫైనల్గా వచ్చేసి ఇందులో పైన ఆరెంజ్ ఫుడ్ కలర్ని వేసుకోవాలి. ఫుడ్ కలర్ వేసాం కదా, ఆ మిశ్రమాన్ని వేసుకోవాలి. ఇలా వేసుకొని అంతా కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. సో ఇలా ఎక్కడ మధ్యలో క్రాక్స్ అనేవి లేకుండా నీట్గా
స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. చూడండి ట్రాన్స్పరెంట్గా ఉంది కదా, 3 కలర్స్ కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఫైనల్గా వచ్చేసి నేను ఇందులో సన్నగా చాప్ చేసి పెట్టిన బాదం పప్పు, జీడిపప్పు, పిస్తా పప్పుల పలుకుల్ని వేసుకుంటున్నాను గార్నిష్ కోసము. ఇలా వేసేసి నీట్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకొని ఒక మూత ఉంచుకొని దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ వరకు మనం ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలి. ఫ్రీజర్లో కాదండి, ఫ్రిడ్జ్లో ఉంచుకుంటే ఇది సెట్ అయిపోతుంది అనమాట. హాఫ్ అన్ అవర్కి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఫ్రిడ్జ్ నుంచి తీసాను అనమాట బయటికి. ఇంతలోపు ఇది టైట్గా తయారైపోయి ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఎడ్జెస్ని నైఫ్తో స్క్రాప్ చేసుకోవాలి. అంటే మనకి ఇది కంటైనర్ నుంచి ఈజీగా వస్తుందన్నమాట. బటర్ పేపర్ ఉంచుకోవడం వల్ల మనం డైరెక్ట్ వేసామనుకోండి నీట్గా రాదనమాట బర్ఫీ షేప్ అనేది. ఇలా మనం బటర్ పేపర్ వేసి కంటైనర్లో ఉంచుకున్నాం అనుకోండి, చూడండి కరెక్ట్గా బయటకు వచ్చింది దీన్ని. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని మనకు ఏ షేప్ కావాలనుకుంటే ఆ షేప్లో కట్ చేసుకోవాలి. చూడండి కరెక్ట్గా వచ్చాయి. చూడండి కలర్స్ అనేవి 3 కలర్స్. ఇప్పుడు నేను దీన్ని చిన్న చిన్న స్క్వేర్ షేప్లో కట్ చేస్తున్నాను. మీకు ఏ షేప్ కావాలనుకుంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలా చిన్న చిన్నగా నేను కట్ చేస్తున్నాను. సో అది వచ్చేసి కొద్దిగా చిన్నగా వచ్చిందని పక్కన పెట్టాను అనమాట. ఇంకా మిగతావన్నీ ఈక్వల్ సైజులో కట్ చేశాను. సో చూడండి మనకు ఇండిపెండెన్స్ డేకి ఒక మంచి స్వీట్ రెసిపీ అనేది తయారైపోయింది 3 కలర్స్లలో. సో ఇది నోట్లో వేసుకోగానే మెల్ట్ అయిపోతుంది అనమాట. అంత బాగుంటుంది ఈ స్వీట్ రెసిపీ అనేది. అండ్ చాలా ఈజీగా కూడా తయారైపోతుంది. ఒకవేళ మీకు ఫుడ్ కలర్ ఇష్టం లేదనుకుంటే కనుక ప్లెయిన్గా అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది, యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. మీరు కూడా ఈ రెసిపీని డెఫినెట్గా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.